హాయ్ హలో గుడ్ మార్నింగ్ హ్యావ్ ఏ నైస్ డే. చూడండి ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చానంటే మన తిరుపతిలో ఎయిర్ బైపాస్ రోడ్లో సత్యాకి ఆపోజిట్లో టోనీ అండ్ గాయ్ ఎసెన్షియల్ బ్యూటీ పార్లర్ అండి. ఇక్కడైతే అన్నీ చాలా బాగా చేస్తారండి. మా పాపకు కూడా లాస్ట్ వీక్ అయితే హెయిర్ కట్ చేశాను. ఆ హెయిర్ కట్ వీడియో నేను ఇంకా అప్లోడ్ చేయలేదండి. ఈరోజు అయితే ఇవాళ నేను ఎందుకు వచ్చానంటే నా హెయిర్ని పర్మనెంట్ స్ట్రైట్లింగ్ చేయించుకోవడానికి అయితే పార్లర్కి వచ్చాను. మినిమం 5 అవర్స్ 6 అవర్స్ పడుతుందని చెప్పారు. మార్నింగ్ అయితే నేను 10:30కి వచ్చానండి. 10:30కి వచ్చిన దాన్ని ఈవినింగ్ 5కి అయితే వెళ్ళాను. నిజంగా అసలు బోరు కొట్టేసిందండి. అంతసేపు చేశారు కానీ నాకేమో కానీ పాపం వాళ్ళైతే ఎంత ఓపికగా చేస్తున్నారు చూడండి. ఆ బాబు అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంత ఓపికగా చేశారండి తనైతే. చూడండి బాతింగ్ కానీ అసలు వాళ్ళు చేసే విధానం కానీ ఎంత ఓపికగా చాలా క్లియర్గా చేస్తారు. ఇదంతా అయితే అసలు నా హెయిర్ అంతా బాగా వాష్ చేశారు. ఫస్ట్ ఒక 3 డేస్ బ్యాక్ నేను వెళ్ళాను అనమాట. ఫస్ట్ నా హెయిర్ అయితే చెక్ చేశారు వాళ్ళు. అతను చెక్ చేసి హెన్నా అవన్నీ పెట్టుకోకూడదు, అవి పెట్టుకుంటే అది స్ట్రైట్లింగ్ చేయడం కుదరదన్నారు. నేను హెన్నా అయితే వాడనండి. ఎప్పుడో అసలు నేను హెన్నా వాడి కూడా దగ్గర దగ్గర ఇయర్స్ అయిపోతుంది. ఇంక సరే నా హెయిర్ చెక్ చేసి హెయిర్ అయితే బాగుంది చేయొచ్చు అని చెప్పారనమాట. సరే నేను ఫస్ట్లో నేను మీకు వీడియో పెట్టాను, ఫస్ట్లో వచ్చాను కదండి. నా హెయిర్ అయితే కర్లీ హెయిర్, నాకు ఎప్పటి నుంచో నాకు స్ట్రైట్ చేయించుకోవాలని ఆశ అండి. నేను ఆల్రెడీ హైదరాబాద్లో ఒకసారి చేయించుకున్నాను, అదంతా పోయింది, కర్లీ అంతా పోయి మళ్ళీ నా హెయిర్ అయితే మామూలుగా వచ్చేసింది. సరే ఇంకొకసారి చేయించుకుందామని చెప్పేసి నేను ఈసారి అయితే బాగా ఫిక్స్ అయిపోయాను. ఇంకా మా వారిని అడిగితే ఇంకా మా వారు ఎప్పుడు కాదనరని చెప్పాను కదండి, ఏది అడిగినా కూడా. సరే నా కోరిక ఎందుకు కాదనాలని ఆయనే తీసుకొచ్చేసి ఇంకా వాళ్ళతో మాట్లాడేసి ఇంకా నన్నైతే వదిలేసి వెళ్ళిపోయారు. నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు నాకైతే అర్థం కాలేదు. ఇంక సరే అని చెప్పేసి ఇంకా మా పాపను పెట్టేసిపోయారు. మా పాప మాట్లాడుతూ ఉన్నింది. మళ్ళా వాళ్ళు చాలా టైం పట్టిందండి. ఫస్ట్ వాష్ చేసేస్తారు, మళ్ళీ డ్రై పెట్టారు, మళ్ళా హెయిర్ని బాగా డ్రయర్తో స్ట్రైట్ చేశారు. ఇప్పుడైతే ఏదో క్రీమ్ అప్లై చేస్తున్నారు చూడండి. జస్ట్ ఒక చిన్న పాయలాగా తీసి మొత్తం ఆ క్రీము పైనుంచి కింద వరకు చూడండి ఎంత ఓపిక్గా వాళ్ళు అప్లై చేసి దాన్ని లాగి ఇట్లా అప్లై చేసేది, వదిలేసేది, బ్రష్తో మళ్ళీ దువ్వేది, అట్లా సాగబెరికారు. నా హెయిర్ అయితే అసలు భుజాల కాడ ఉండింది, చాలా లాంగ్గా వచ్చిందండి, చాలా పొడవు వచ్చింది. ఎందుకంటే స్ట్రైట్లింగ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి నన్ను ఏ పని చేసి పెట్టారో. మా పాప వచ్చి చూసి నవ్వింది. 2 hours later. ఇంకా అది తీసేసి మళ్ళీ వాళ్ళు చూడండి ఇప్పుడు మళ్ళీ దాన్ని బాగా చిక్ అంతా తీసేసి మళ్ళీ దాన్ని దువ్వి స్ట్రైట్గా ఇప్పుడైతే దాన్ని స్ట్రైట్లింగ్ చేస్తున్నారు. నాకైతే మాస్క్ తెచ్చిచ్చాడండి ఆ అబ్బాయి. మాస్క్ ఎందుకో నాకైతే అర్థం కాలేదు. మళ్ళీ తెలిసిందండి నా వెంట్రుకలే చూడండి ఎలా కాల్ చేస్తున్నారో. ఆ పొగకి నాకైతే దగ్గు వచ్చేస్తుంది. అందుకే ఏమో వాళ్ళు మాస్క్ తెచ్చిచ్చింది. ఇంకా నా వల్ల కాలేదు. ఆ హీట్ కూడా చాలా ఎక్కువ ఉందండి. హీట్ పెట్టి ఎంత టైం పట్టిందండి. అసలు ఇంత టైము నాకైతే అసలు పిచ్చలేసింది, వెళ్ళిపోదామా అనిపించింది. ఊరికే ఎందుకు చేయించుకున్నానా అనిపించేసింది, అంత టైం పట్టింది. కానీ చేసుకున్న తర్వాత అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే వచ్చిందండి. చూడండి నా హెయిర్ అయితే ఎంత లాంగ్ వచ్చిందో, ఎంత పొడవు వచ్చిందో చూడండి. ఇంకా హెయిర్ పెంచుకుంటే ఇంకా లాంగ్ వచ్చి ఉంటుంది. దీన్ని మళ్ళీ యూ షేప్ చేయించానండి. వాళ్ళు స్ట్రైట్లింగ్ చేసిన తర్వాత మళ్ళీ షేప్ చేస్తారనమాట. మనకు షేప్ అవసరం లేదు, అలానే వదిలేసేయండి అంటే వాళ్ళు అలానే వదిలేస్తారు. కానీ నేను షేప్ చేయించుకున్నాను, యూ కట్ చేయించుకొని ఫ్రంట్ లేయర్ చేయించుకున్నాను. లాస్ట్లో నా లుక్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. చూడండి ఎంత టైం పట్టిందండి అసలు దీన్ని. వాళ్ళు దగ్గర 3 అవర్స్ 2 అవర్స్ చేశారండి ఈ ఐరనింగ్ అనేది హెయిర్ని. చూడండి ఇద్దరు చేశారు, మళ్ళీ ఇద్దరు మారారు, మళ్ళీ ఇద్దరు వచ్చారు. ఇంతకుముందు అయితే ఫస్ట్ 4 మెంబర్స్ వచ్చారండి. ఈ పాపం చాలా ఓపికగా చేశారు, చాలా బాగా చేశారు. మీకు కావాలంటే చెప్పాను కదండి అడ్రస్, అక్కడికి వెళ్ళి మీరు కూడా హ్యాపీగా అయితే చేయించుకోండి. చూడండి నేను మొదట్లో అంతా ఇది కటింగ్ అంతా అయిపోయిన తర్వాత
నేను ఫోటో కూడా అప్లోడ్ చేస్తున్నాను. చూడండి కలరింగ్ కూడా ఎంత బాగా వచ్చిందో. కలరింగ్ కూడా అయితే వేయించుకున్నాను నేను. రెడ్ కలర్ అయితే వేశారు. ఓకేనా అండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మై న్యూ లుక్ చూడండి.